నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఎవరంటే చదువు లేకపోయినా, అవకాశాలు రాకపోయినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా తనకున్న ఎయిమ్ గురించి తన కష్టంతో ఒక సినిమా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, హీరోగా ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, ఉప్పు రమేష్ గారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వీడే మన వారసుడు అనే సినిమా వచ్చి చాలా అవుతుంది. అవును సార్. అప్పుడు మిమ్మల్ని హీరోగా చూసిన పబ్లిక్ ఇప్పుడు కూడా హీరోగా అట్లనే చూస్తున్నారా? చూస్తున్నారని అనుకోవాలి సార్. నేను చూస్తారని ప్రేక్షకులకి చెప్పుకుంటున్నాను సార్. ఓకే అండి. రమేష్ గారు, చదువు రాని ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసి మీరే ప్రొడ్యూసర్గా, మీరే డైరెక్టర్గా, మీరే యాక్టర్గా ఇవన్నీ అండ్ పాటలు కూడా మీరే రాశారని చెప్పి తెలిసింది. ఇదంతా ఎట్లా సాధ్యమండి అసలు? అది నా గొప్పతనం కాదనుకుంటాను సార్. సరస్వతి మాత నాకు ఇచ్చిన వరం సార్. అది నిజంగా కూడా నాకు 14-15 సంవత్సరాల దాకా నాకు చదువు వచ్చేది కాదు. మా మేనల్లుడు ఉండేవాడు సార్, 3వ తరగతి చదివేవాడు. నాకు చదువు నేర్చుకోవాలి అని పట్టుదల ఎక్కడొచ్చిందంటే సార్, ఫ్రెండ్స్ తోటి ఎప్పుడన్నా సండే టైంలో సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ని అడగాల్సి వస్తుంది. ఆ టైటిల్ ఏంటి, ఇది ఏంటి, ఆ పేరేంటి అని. నాకు కొంచెం నామోషిగా అనిపించింది సార్. అప్పుడు ఎలాగైనా సరే నేను కూడా చదువుకోవాలి. అంటే మీకు చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువనే ఉంది సార్. ఇప్పుడు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ విధంగా నేను చదువు నేర్చుకోవడానికి కారణం ఏంటంటే, నేను నేర్చుకోవాలి అనే పట్టుదలతోటి. మీరు చదువు నేర్చుకోవాలనేది కూడా సినిమా నుంచే పుట్టింది, ఆలోచన కూడా సినిమా నుంచే. అవును సార్. అప్పుడు మా వాడిని కూర్చోబెట్టుకొని పేపర్ మీద ఆలు కాగుడితో రాయమని చెప్పాను సార్. వాడు మంచిగా నీట్గా రాసిచ్చాడు. అది ఒక 15 రోజుల పాటు నేను మామూలుగా వర్క్ చేసేవాడిని సార్. నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేసేవాడిని. 15 రోజుల పాటు నైట్ నిద్ర లేకుండా పట్టుదలతోటి నేను రాసుకుంటూ చదువుకుంటూ 15 రోజుల తర్వాత 2వ తరగతి బుక్ ఆ రోజుల్లో ఉండేది సార్. అమ్మ, ఆవు, ఇల్లు కానీ ఒక బుక్ ఉండేది, 2వ తరగతి. ఆ బుక్ ఒకటి తీసుకొని నేను చదువుకొని డైరెక్ట్ వాళ్ళ నుంచి 2వ తరగతి వచ్చేసాను సార్. నేను వాళ్ళ నుంచి 2వ తరగతికి వచ్చి తర్వాత ఊర్లో అమ్మా నాన్నకి ఉత్తరాలు రాయటం మొదలు పెట్టాను నేనే డైరెక్ట్ గా. అయితే మొదటి ఉత్తరంలో తప్పులుండేది, సెకండ్ ఉత్తరంలో నేను సరిదిద్దుకునేవాడిని. ఆ విధంగా 3వ ఉత్తరంలో పూర్తిగా కొంచెం బాగా రాసేవాడిని. అంటే ఇప్పటికైనా కూడా నేను కొన్ని రాస్తాను, సారే కూడా చాని కూడా రాస్తాను. కాకపోతే నాది నాకు అర్థమైతే చాలనుకోండి. పూర్తిగా చదువుకున్న వాళ్ళు కూడా అట్లా రాసేటోళ్ళు ఉన్నారు లేండి. మీరు ఏం చదవకుండా రాసినా గొప్పతనమే అది. అయితే ఆ విధంగా నేను చదువుకోవటం జరిగింది సార్. చదువుకున్న తర్వాత ఇక మీ బాటి వాళ్ళు ఎవరో పాట రాశారు, ఎవరో కథ రాశారు అని చెప్పుకుంటా ఉంటే నేనెందుకు రాయకూడదు, నేను కూడా రాస్తాను అని రాయటం మొదలు పెట్టాను సార్. అల్లం దగ్గర నుంచి నేర్చుకొని డైరెక్ట్ 2వ తరగతి బుక్ వెళ్ళి బుక్ నుంచి డైరెక్ట్ పాటలకి వెళ్ళాను. ఊర్లో చిన్న చిన్న ఉంటాయి కదా, పాటలు రాయటం జరిగింది. నేను 1999లో నేను ముఖ్యమంత్రికి అప్పుడు చంద్రబాబు నాయుడుకి రాశాను. 1999లో డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకు రాశాను, ఎన్టీ రామారావు రాశాను, తెలుగుదేశం. తర్వాత కాంగ్రెస్ రాశాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్న ఎన్ని పాటలు రాశారండి మీరు? చాలా రాశాను సార్, చాలా పాటలు రాశాను. కాకపోతే అన్ని బయటకు రాలేదు, కొన్ని వచ్చినాయి. ఆ విధంగా రాసుకున్నాను. తర్వాత నేను చేసే కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకుంటూ 2022 లాక్డౌన్ టైంలో నేను వర్క్ ఏం లేదని ఖాళీగా కూర్చున్న టైంలో దానవీర సూరకర్ణ సినిమా వస్తుంది. ఆ సినిమా చూస్తూ ఉంటే ఎన్టీ రామారావు గారు గెటప్, శ్రీకృష్ణుడు గెటప్ ఉంది, పద్యాలు ఉన్నాయి. అవి చూసుకుంటూ నేను పాడటం మొదలు పెట్టాను. మొత్తానికి అయితే పాడేశాను. పాడిన తర్వాత నాకు ఎందుకో యూట్యూబ్ లో తీయాలనిపించింది సార్. ఆ పాత్ర వేసి పద్యాలు పాడుకుంటూ చేయాలని మనసులో అనిపించింది. స్టూడియో కూడా మాట్లాడాను, ఇంక రేపు వెళ్ళి పద్యాలు పాడాలి నేను. ఇక నైట్ లో నాకు ఒకటి అనిపించింది సార్, ఆల్రెడీ నేను యూట్యూబ్ లో ఓటుకు నోటు వద్దు అని తీసాను షార్ట్ ఫిలిం. అప్పటికే 2019లో తీశాను. ఆ షార్ట్ ఫిలిం కి పబ్లిక్ గార్డెన్ లో ఎన్టీ రామారావు కళాక్షేత్రంలో నాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు ఇచ్చారు. అక్కడికి మీరు కూడా వచ్చారు సార్, మీ టీవీ ఛానల్ వచ్చింది గెస్ట్ కదా. నేను చూశాను TG24 అనేది
డిస్ప్లే మీద వస్తుంది. గుర్తుపెట్టుకున్నారు. పెట్టుకున్నాను సార్ అప్పటి నుంచి నాకు. అయితే వారు నాకు ఇంటర్నేషనల్ బెస్ట్ అవార్డు ఇచ్చారు సార్. అమ్మ చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇది అనుకున్నాను, షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకొని నేను రెడీ చేసుకున్నాను సార్. తర్వాత నైట్ లో నాకు ఒకటి అనిపించింది, ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ తీసాను నేను, ఓట్లు నోటొద్దని, మళ్ళీ షార్ట్ ఫిల్మ్ ఎందుకు, ఈ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న కొన్ని సమస్యలని కథగా రాసేసి సినిమా తీయాలని అనిపించింది సార్. అనిపించిన తర్వాత నెక్స్ట్ డే కూర్చొని 6 రోజుల్లో 6 days లో కథ రాశాను. 6 రోజుల్లో కథ? 6 రోజుల్లోనే. 6 రోజుల్లో 78 సీన్లు, 234 పేజీలు రాశాను. మళ్ళీ స్క్రీన్ ప్లే అనుకుంటూ, సినిమా అంటే హీరోయిన్ ఇలా వస్తుంది, హీరో ఇలా వస్తున్నారు, ఈ టైంలో డైలాగ్ చెప్పాలా, ఈ టైంలో అవుట్ అనేది ఉంటాయి కదా సార్, అవన్నీ స్క్రీన్ ప్లే అనుకుంటూ రాసుకున్నా. ఇంకోటండి, నాకు ఒకటే డౌట్ వచ్చేది, మీ సినిమా గురించి నేను ఆలోచించినప్పుడు అలా ఒకటే డౌట్ వచ్చేది, మీరు పెద్ద సినిమాలోకి వెళ్ళినప్పుడు ఇదే ఫస్ట్ సినిమా, ఓకే షార్ట్ ఫిలిం ఎన్ని తీసినా పెద్ద సినిమా అనుభవం వేరు, షార్ట్ ఫిలిం అనుభవం వేరు. ఇప్పుడు పెద్ద సినిమాకి వచ్చేసరికి మీరే డైరెక్టర్, మళ్ళీ మీరే అందులో మెయిన్ లీడ్ హీరోగా మీరే. ఇటు మీ యాక్టింగ్ వర్క్ వచ్చే వరకు ప్లస్ ఈ డైరెక్షన్ లా మిగతా వాళ్ళ కో ఆర్టిస్ట్ల యాక్టింగ్ చూడాలంటే అసలు ఎట్లా మేనేజ్ చేసేది సార్? నిజంగా అయితే సినిమాలో నా ఫేస్ కి ఇప్పుడు ఫేస్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నిద్రలేదు సార్ నాకు. చాలా మంది సీనియర్లు ఏమన్నారంటే, నువ్వు ఇన్ని బాధ్యతలు తీసుకుంటున్నావు కాబట్టి అన్ని తీసుకోవద్దు అని అన్నారు. అయినా కూడా ఎక్కడ తేడాలు వస్తాయో మళ్ళా తీసుకోకపోతే అని ప్రతిదీ 24 క్రాఫ్ట్స్ లో చాలా నేనే లీడ్ చేశాను సార్. చేసి మొత్తం మీద నేను అనుకున్నట్టు తీసాను. అయితే మా డిఓపి గారు ఏం చెప్పారంటే, సార్ మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నారు కాబట్టి మీరు ఒక సీనియర్ కో డైరెక్టర్ నన్ను పెట్టుకోమన్నాడు. సీనియర్ కో డైరెక్టర్ పెట్టుకోమంటే నాకు కూడా అనిపించింది, సరే మంచిదన్న అనుకోని తర్వాత ఆయనకి 2-3 సార్లు నేను ఫోన్ చేశాను, ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటున్నాడు, ఆయన రావట్లేదు. ఇక నా డౌట్ వచ్చింది, ఇప్పుడు సినిమా మనం మొదలే పెట్టలేదు, ఇప్పుడు ఆయన ఈ విధంగా చేస్తున్నాడు, తర్వాత ప్రాబ్లం అయింది అని చెప్పి ఆయన్ని జరిపించేశాను. తర్వాత ఇంకా వేరే ఒక డైరెక్టర్, ఆయన్ను కూడా పిలిచాను సార్, ఎందుకంటే పెద్దలు చెప్పింది వినాలి కదా సార్ అని అతన్ని కూడా పిలిపించడం జరిగింది. జూబ్లీ హిల్స్ కృష్ణకాంత్ పార్క్ ఉంది సార్, పార్క్ లో కూర్చొని నేను రాసుకున్న స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చేసాను. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన చదివాడు. ఆయన చదివి కొన్ని లొకేషన్లు ఇవి కాదు మార్చాలి, కొన్ని సీన్లు మార్చాలి, ఇది అటు ఇది ఇటు అంటున్నాడు. ఒకవేళ అతన్నే నేను పెట్టుకుంటే కో డైరెక్టర్ గా, అతను చెప్పినట్టు తప్పనిసరిగా వినాలి. నేను ఏదైనా ఎదురు సమాధానం చెప్పాను అనుకో, నువ్వు ఏ సినిమా చేసేవో చెప్పు అంటాడు. నేను ఏ సినిమా చేయలేదనే విషయం నాకు తెలుసు, అందరికీ తెలుసు. అందుకని మళ్ళా నేను రాసుకున్న కథకి ఏమైనా తేడా వచ్చిద్దేమోనని సైలెంట్ గా ఆయన కూడా పక్కన పెట్టేశాను. మీరు సినిమాలలో అవకాశాల కోసం ఎప్పుడైనా ట్రై చేసిల్లా అండి? మీకు మీరు స్వతహాగా చేశాను సార్. తీసుకున్నారా? చేశాను. సమరసింహారెడ్డి సినిమాలో ఒక చిన్న పాత్ర వేసాను. ఓకే. తర్వాత ముగ్గురు మనగాళ్ళ సినిమాలో పోలీస్ వేసాను. ఓకే. ఆ విధంగా కొన్ని సినిమాలు చేశాను. కానీ చిన్న అట్లా వచ్చి ఇట్లా పోతాం, ఏదో మెరుపు తీయగా అన్నట్టుగా, సరే ఇంకా అదిగో అక్కడ ఉన్నాను అనుకుని చెప్పే టైంలోనే కథం కట్టు. ఇక సరే, ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా కూడా సినిమా అంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ సార్, నాకు ఉంది. నేను కొన్ని రోజులు చూశాను సినిమా ఇండస్ట్రీ ఏంటి కథ ఏంటి చూశాను. చూసిన తర్వాత నాకు ఇంకా సినిమా ఇండస్ట్రీలో మీకు తగినంత గుర్తింపు కానీ తగిన క్యారెక్టర్ కానీ లభించలేదు. అవును. అంటే సినిమాలలో మీకు అవకాశాలు రాలేదని మీకు మీరే సినిమాలు తీసుకున్నారా ఎట్లా? అయితే అది కూడా కాదు సార్, అది కూడా చెప్తాను. ఆ తర్వాత ఏంటంటే 20 years నేను సినిమా వైపు పోలా. ఏది లాస్ట్ సమరసింహారెడ్డిలో ఒక చిన్న పాత్ర వేసాను సార్. వేసిన తర్వాత మళ్ళీ నేను ఆ 2000లోనే రిలీజ్ అయింది, 2001-2000లో రిలీజ్ అయింది. మళ్ళీ 2023 అంటే 23 సంవత్సరాలు నేను ఆ కడప తొక్కల. తర్వాత ఇదిగో ఈ లాక్డౌన్ టైంలో ఎన్టీ రామారావు గారి సినిమా చూడటం, తర్వాత నా మనసు అటు వెళ్ళటం, షార్ట్ ఫిల్మ్ కోసం కూడా కాకుండా డైరెక్ట్ సినిమా తీయటం. సినిమా తీసి అయితే ఒకటిసారి నేను పిల్లల్ని అంటే చిన్న వాళ్ళని పెట్టుకున్నా నా చేతి కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఓకే. అమీర్ గారు అని అతను కో డైరెక్టర్ చేశాడు. ఇంకా మిగతా పిల్లలు
నా దగ్గర వర్క్ చేశారు, వాళ్ళు కొత్త వాళ్ళు అనమాట. వీళ్ళని పెట్టుకుంటేనే నేను చెప్పినట్టు సినిమా నడుస్తుంది. సీనియర్లను పెట్టుకుంటే ఆ సీన్లు పోతాయని డౌట్ వల్ల నేను వీళ్ళని పెట్టుకొని సినిమా నడిపించాను. అయితే ఈ సినిమా నేను ఏ విధంగా అనుకున్నాను 100% అదే విధంగా తీశాను సార్. తీసిన తర్వాత రిలీజ్ కి వచ్చేసిన దగ్గరికి ఈ సినిమా వీడే మన వారసుడు అనే సినిమా సక్సెస్ అయిందంటారా? నా లెక్క ప్రకారం సక్సెస్ అయినట్టే. అంటే సార్ ఒక్కటి సార్, సక్సెస్ అనేది పబ్లిక్ చేయాలి సార్. పబ్లిక్ కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న సినిమాలో ఎంత దమ్ము ఉంది, కథ ఎంత ఉంది, ఏంది అనేది వాళ్ళు పట్టించుకోవట్లా. ఒకవేళ అదే పబ్లిక్ ఈ సినిమా క్వాలిటీ లేదు అని క్రిటిసిజం చేస్తే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? పర్లేదు సార్. ఇప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుడు అనేవాడు చూస్తేనే కదా సార్ ఆ సినిమాలో దమ్ ఎంత ఉంది, అది బాగుంది బాగలేదు అనేది తెలిసేది. నా సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాగుందని అన్నారు కానీ బాగలేదని మాత్రం ఎవరు అనలేదు. కాకపోతే నేను ఫస్ట్ టైం సినిమా తీసాను. నేను చాలా మందికి ఎవరికి తెలియదు కదా సార్, ఫస్ట్ టైం హీరో, ఫస్ట్ టైం కథ, మాట, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. హీరో అంటున్నారు అంటే మిమ్మల్ని హీరోగా జనాలు యాక్సెప్ట్ చేసిల్లా? ఈయన హీరో అయింది, ఆయనకైనా సినిమా తీసుకుంటాడు కాబట్టి ఈయన హీరోగా ఉన్నాడని చెప్పేసి ఇట్లా ఎవరన్నా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈయన హీరో అయింది అని? 100% మాట్లాడి ఉంటారు కూడా, మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే సినిమా కథ ఏంటో వాళ్ళకి తెలీదు. ఇక్కడ నేను హీరో లేకపోతే ఇంకొకరు హీరో అని కాదు సార్. మెయిన్ ఏంటంటే సినిమా కథే హీరో. నా సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది, నా సినిమాలో మెయిన్ కథే హీరో. ఆ కథ ప్రకారం ఇక పెద్ద పెద్ద హీరోలను పెట్టాలంటే మనం సరిపోం కదా సార్. ఎందుకంటే ఆ కథకి నేనైతేనే న్యాయం చేసుకోగలను అనే ఉద్దేశంలో నేనే నటించడం జరిగింది సార్. మా సినిమాలో నాకు డాడీ ఫాదర్ క్యారెక్టర్ వేశారు సమ్మిటి గాంధీ గారు, నాకు వైఫ్ క్యారెక్టర్ వేశారు లావణ్య రెడ్డి గారు, తర్వాత ఇంకొక అమ్మాయి శర్వాణి మోహన్ అని ఆ అమ్మాయి చేసింది. వాళ్ళు కూడా అన్నారు, ఈ మీరేసిన క్వశ్చన్ చాలా మంది అడిగారు. అడిగితే వాళ్ళే చెప్పారు, ఈ కథకి ఇతడైతేనే సెట్ అవుతాడు, వేరే వాళ్ళు అయితే కారు అని వాళ్ళు అన్నారు. ప్లస్ సినిమా చూసిన తర్వాత ఓకే నీ అయితేనే సరిపోయింది, నువ్వే కరెక్ట్ అని చెప్పి అన్నారు సార్. మీ సినిమాకి మీరు కాదు కథానాయకుడు, కథే కథానాయకుడు అంటారు. అవును సార్. పబ్లిక్కి ఒక మెసేజ్ చెప్దామన్న ఉద్దేశంతో మీరు సినిమా తీశారని అన్నారు. అవును. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో పబ్లిక్లో మీ సినిమా అనేది రీచ్ అయిందా? రీచ్ కాలేదు సార్ అంతవరకు. అంటే కారణాలు ఏమంటారు? కారణాలు ఏంటంటే చిన్న సినిమా, కొత్త వాళ్ళ సినిమా ఎట్లుంటుందో తెలియదు. చిన్న సినిమాలు అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మేము చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తున్నాము, పెద్ద సినిమాలాగానే చిన్న సినిమాలకు కూడా ఆదరణ లభించాలని చెప్పేసి మేము ప్రోత్సహిస్తున్నాం అంటారు. అది కరెక్టే అంటారా? ఎవరు ప్రోత్సహించారు సార్? ఒక్కరిని చెప్పమనండి. మాటలు కాదు సార్ కావాల్సింది. ఇప్పుడు చిన్న సినిమాలని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు మాకు థియేటర్లు ఇస్తామంటారు. మాకు థియేటర్లు ఇస్తే ఏం జరుగుతుంది? మీరు రెంట్ కట్టుకోమంటున్నారు. ప్రోత్సహించడం అంటే ఏంటంటే మీకు థియేటర్లు ఇస్తాము, పర్సంటేజ్ మీద మేమే వేస్తాము, క్యూబులు మేమే కడతాము, ఇంత కష్టపడి మీరు చిన్న సినిమా తీశారు, మీరెంతో కష్టపడి సరే అప్పులు చేసుకొని ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి సినిమా తీశారు, ఈ సినిమా తీయటమే గొప్పతనం, థియేటర్లు మేము ఆడిస్తామని చెప్పి ముందుకొస్తే అది సహాయం చేసినట్టు అయింది. అంతేగాని మాటలు చెప్తే ఎట్లా సార్? అంటే మీ దృష్టిలో ఎవరైతే కొన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే వాళ్ళే హీరోగా రాణిస్తారు, వాళ్ళ సినిమాలు మాత్రమే నడుస్తున్నాయని అంటారా? 100%. ఇప్పుడు వాళ్ళ సినిమాలే నడుస్తున్నాయి సార్. ఇప్పుడు చిన్నవాళ్ళు తీసిన సినిమాలు ఎవరు నడుస్తున్నారు సార్? వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో సపోర్ట్. చిన్న సినిమా బలగం సినిమా చిన్న సినిమానే, దాని ప్రొడ్యూసర్ దాని రైటర్ ఎవరైతే ఉన్నారో వేణు, ఆయన తీసిన సినిమా చిన్న సినిమా అయినప్పటికీ సినిమా అనేది భారీ ఎత్తున ఆడింది, ప్రజలలో భారీగా స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ బలగం సినిమా చూడాలని జనాలలో మంచి ఆదరణ లభించింది. మరి అది కూడా చిన్న సినిమానే కదా సార్? చిన్న సినిమే కానీ ప్రొడ్యూసర్ ఎవరు సార్? దిల్ రాజు గారు. ఓకే. అదే మీరు ప్రొడ్యూసర్ లేకపోతే నేను ప్రొడ్యూసర్ లేకపోతే ఇంకొకరు ప్రొడ్యూసర్ అయితే ఆ సినిమా కూడా మా సినిమా పరిస్థితే. కాబట్టి నేను అదే చెప్తున్నా సార్, ఒక చిన్న సినిమాకి బ్యాక్ సపోర్టు ఉండాలా.
అది వాళ్ళు ఉంటే నడిచిద్ది, వాళ్ళు చిన్న సినిమా తీసినా నడుచుద్ది, పెద్ద సినిమా తీసినా నడుచుద్ది. కానీ మామూలు పబ్లిక్ సినిమా తీస్తే చాలా కష్టాలు ఉంటాయి. మరి మీరు ఎవరిని అప్రోచ్ కాలేదా? ఎవరైతే సినీ పెద్దలు ఉన్నారో వాళ్ళని మీరు ఎవరిని అప్రోచ్ కాలేదా? అప్రోచ్ కాలేదంటే నేను ఇండైరెక్ట్గా ట్రై చేశాను సార్. కాకపోతే వాళ్ళు సపోర్ట్ చేయరని తెలిసిపోయింది నాకు. ఇప్పుడు తెలియనప్పుడు పోయి వాళ్ళ కాడికి పోయి బతలాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతానంటే సార్, వీడే మన వారసుడు సాంగ్స్ మీరు విన్నారా సార్? విన్నానండి. విన్నారు కదా? విన్నాను. తాత మనవడు సాంగ్ అనేది ఇప్పుడు ఈ జనరేషన్ లో అలాంటి సాంగ్స్ ఎవరు తీయలేదు, ఏ సినిమాలో రాలేదు. ఆ పాట ఆ పాప 9th క్లాస్ 8th క్లాస్ అనుకుంటా, యశోగినిక. ఆ పాపని ఉదయం 9ంటికి వచ్చింది స్టూడియోకి. ఆ అమ్మాయికి వాట్సాప్ లో సాంగ్ పెట్టి బాగా ప్రాక్టీస్ చేయమ్మను, సాయంత్రం 6 గంటల దాకా నువ్వు చేస్తుండ్రు, 6 తర్వాత నేను రికార్డింగ్ చేపిస్తానని చెప్పి మాట్లాడాను. సాంగ్ ఇచ్చింది, చాలా సూపర్ గా పాడింది. తర్వాత సింగర్ ని జెంట్ వాయిస్, తాత వాయిస్ కి వేరే సింగర్ ని పిలిపించి పాడించాం. సింగర్ ని పాడించిన తర్వాత ఏం జరిగిందంటే సార్, అతను కొంచెం స్టైల్ గా, అంటే చదువుకున్న వాడు పాడిన దానికి పక్క పల్లెటూరు వాళ్ళు పాడిన దానికి డిఫరెంట్ ఉంటుంది సార్. ఆయన కొంచెం క్లాస్ గా పాడుతున్నాడు, అది మాస్ సాంగ్. తర్వాత ఎందుకో అయిపోయింది సార్, అంతా అయిపోయింది. స్టూడియోకి బయటకు వెళ్ళిపోతాం అందరం. ఇంజనీర్ గారు కూడా ఓకే సార్ అన్నాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్ ఈ సాంగ్ ఒకసారి నేను ట్రై చేస్తానన్నా. ఏ మైక్ ముందు నేను పాట పాడలే, ఎక్కడ స్టూడియోలో పాడలేదు. డైరెక్ట్గా వెళ్ళి సింగిల్ టేకులో నేను పాడాను. తాత పాట నేనే పాడింది. ఏందండి, సినిమా డైరెక్టర్ మీరే, రైటర్ మీరే, ఆఖరికి సింగర్ కూడా మీరేనా అండి? అదే సార్ అదృశ్యం, అది అదృశ్యంగా జరిగింది, అమ్మవారి దయ. యాదృచ్ఛికంగా మీకు అదృష్టం అనే కలిసి వచ్చింది అంతే. సింగిల్ టేకులు పాడిన తర్వాత బయట నుంచి క్లాప్స్ కొడుతున్నారు. నాకు డౌట్ వచ్చి బయటకు వచ్చాను. ఓకే సార్ చాలా సూపర్ గా వచ్చింది అన్నారు. ఏంటి సార్ కనీసం వాటర్ కూడా తాగలేదు, ఏదో అలా వెళ్ళాను, ట్రై చేస్తాను అన్నాను, అదే ఓకే చేశాను. మళ్ళీ పాడతానన్నా సార్, పాడనివ్వలే, ఇంకా ఇదే బాగా వచ్చేసింది, మళ్ళీ ఈసారి పాడితే ఎలా పాడతావు అని అది ఓకే చేశారు. అయితే డ్యూయట్ సాంగ్ వేరే వాళ్ళు పాడారు, చాలా బాగా పాడారు. ఎందుకు నేను వేరే సినిమాలో వేరే ప్రొడ్యూసర్లతో పాటు మీరు ట్రై చేయొచ్చు అని అడిగిందని చెప్పాల్సి వచ్చింది. ఈ సాంగ్స్ ఏం చేశానంటే సార్, వేరే ఛానల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నా. సాంగ్స్ బాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, వేరే ఛానల్స్ లో పెడితే లైక్స్ వస్తాయి, పబ్లిసిటీ అయింది అని చెప్పి మీ బోటి వాళ్ళు అన్నారు. అంటే నేనేం చేశాను, వేరే వెళ్ళాను సార్. నేను ఒక ఛానల్కి వెళ్ళాను, ఒక సంస్థలో కలిసాను. మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, ఈ సాంగ్స్ ఎవరు పాడారు అన్నారు. సార్ నేను కొత్త వాళ్ళతో పాడించాను, ఆల్రెడీ చిన్న సినిమాలకి చిన్న యూట్యూబ్ ఛానల్కి పాడేవాళ్ళు కావచ్చు, వాళ్ళతో పాడించాను. నాకు వాయిస్ ఎలా ఉందనేది అది ముఖ్యం. నేను ఈ బాలసుబ్రహ్మణ్యం గారితో లేకపోతే ఇంకొకరితోటి పాడించలేను. కాబట్టి నాకు తగ్గట్టుగా నేను పాడించానంటే, సీనియర్లు పాడలే కదమ్మా, సరే ఆలోచిద్దాము, చూద్దాము, నీ పెన్ డ్రైవ్ ఇచ్చేసుకో, మా ఛానల్ వేస్తే చాలా గొప్ప లైక్స్ వస్తాయి, పబ్లిసిటీ అయింది అని మాట్లాడాడు. నేను వినిపించాను. విన్న తర్వాత ఇంకా వాళ్ళ ఎండీకో లేకపోతే ఇంకెవరికి వినిపించాలి, ఇవ్వమన్నారు. అప్పుడు నేను ఒకటే చెప్పిన, మీకు ఇవ్వనని చెప్పేసిన, డైరెక్ట్ గా మీకు ఇవ్వనని చెప్పిన. ఇప్పుడు అందరూ పెద్ద వాళ్ళు, అందరూ గొప్ప వాళ్ళకి అవకాశం ఇస్తే మరి చిన్న వాళ్ళకి అవకాశం ఎవరిస్తారు సార్? ఎదగాలంటే నీకు అవకాశం ఇస్తే కదా సార్. నీ టాలెంట్ ఏందో చూపించుకోవాలంటే నీకు అవకాశం ఇవ్వాలి కదా. నువ్వు పెద్ద సింగర్లతో పాడిస్తే ఎట్లా కుదిరిద్ది? పెద్ద సింగర్ల కంటే బ్రహ్మాండంగా పాడారు నా సాంగ్స్. అందుకని నాకు నచ్చింది, అందరూ కూడా శబాస్ అన్నారు. మీకు ఇవ్వను, ఇంకా మీకు ఛానల్ ఇస్తే సరే 1 కోటి వ్యూస్ వస్తాయి, మీకు 2 కోట్ల లాభం వస్తుంది. ఎవరికి అది లాభం? నాకైతే కాదుగా, మీకే కాదు కదా, మీకే కదా వచ్చేది. ఇచ్చినప్పుడు బాగుంటే బాగుంది అనాలా, బాగలేకపోతే బాగలేదని చెప్పాలి. కాకుండా ఇంకేవో అన్నారు కాబట్టి నేను ఇవ్వను. మీకు అవసరం అయితే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నా ఛానల్ వేసుకుంటాను. ఇప్పుడు నా ఛానల్ వేస్తే 2,50,000 వ్యూస్ వచ్చింది సార్. ప్లాట్ఫామ్ కూడా మీకు మీరే క్రియేట్ చేశాను. ఇంకోటి అంటే నాకు తెలిసింది, మీరు ఈ తెలుగు సినిమా ఓకే తెలుగు దేశంలో రిలీజ్ చేసిల్లో అయిపోయింది,
కానీ తమిళ్ కూడా పోతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాస్తవేనా అండి? తమిళ్కి వెళ్తున్నారా? అవును సార్, తమిళ్లో కూడా డబ్బింగ్ అయింది. ఇప్పుడు మీరు తమిళ్కి వెళ్తున్నారు, తమిళ్లో కూడా సినిమా రిలీజ్ చేస్తున్నారు. అక్కడ రెస్పాన్స్ ఎట్లా అంటే ఇక్కడ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీరు ఏదైతే ఎదుర్కొన్నారో సమస్యలు ఆ విధంగానే ఉందా? అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను డబ్బింగ్ చేయించాను సార్, డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చేయించాను. చాలా మంది అక్కడ ఇంజనీర్లు కానీ వాళ్ళందరూ బాగా తమిళ్ నేటివిటీ ఉంది, సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. ఇప్పుడు మరి రేపు పొద్దున అక్కడ రిలీజ్ అయిన తర్వాతే కదా తెలుస్తుంది. అవును. ఇప్పుడు ముందుగా మనం ఏమి అంటే ఇండస్ట్రీలో అక్కడ ఎట్లా తీసుకుంటారు అంటే, అరే వీళ్ళకు సపోర్ట్ చేయాలన్నాడు తీసుకుంటారా, లేదు ఇక్కడ మన వాళ్ళే ఎట్లయితే కొత్తలకు ప్రోత్సాహం లేకుండా సీనియర్లు అన్నట్టు అక్కడ ఏమైనా సీనియారిటీ ఏమైనా చూపెడుతున్నారా, కొత్త వాళ్ళైనా సరే సపోర్ట్గా తీసుకుంటున్నారా? తమిళ్ అవేమి ఉండవు సార్. కథ బాగుంటే హీరోని చూడరు వాళ్ళు, హీరో ఎవరనేది వాళ్ళకి. మీకు కావాల్సింది కూడా అదే, ఇప్పుడు ఇందాకే అన్నారు నా సినిమాలో నేను కాదు హీరో, కథే హీరో అన్నారు. ఇక్కడ వాళ్ళకి సింకేనట్లది. అవును సార్. అంటే మరి అదే ఇక్కడ చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఎందుకు అట్లా తీసుకోలేకపోతుందండి? తెలుగు ఇండస్ట్రీ అదే సార్, మన దురదృష్టం ఏంటంటే మనోళ్ళు ఒకరికి ఒకరు సపోర్ట్ చేయరు సార్. ఎవరు ఎదిగితే వారే, ఏమాత్రం అవకాశం దొరికితే పక్కవాడిని డౌన్ చేద్దామని చూస్తారు కానీ కింద పడేవాడిని లేపాలనే ఆలోచన మనకు ఉండదు సార్. ఇంకోటండి, చిన్న సినిమాలకు సపోర్ట్ లేదని మీరన్నట్టే ఇంకొంతమంది కూడా అంటున్నారు. అదే విధంగా మొన్న రీసెంట్ ఏదైతే గద్దర్ అవార్డ్స్ ఇచ్చిల్లో ఆ గద్దర్ అవార్డ్స్లో కూడా ఈ చిన్న సినిమాలకు ఏం ప్రోత్సాహం లభించలేదు, వ్యత్యాసాలు చూపెట్టేళ్ళు, కేవలం పెద్ద సినిమాలకు మాత్రమే ఇచ్చిల్లని చెప్పేసి అలిగేషన్స్ కూడా వచ్చినాయి. మరి దాన్ని మీరు సమర్థిస్తారా, విమర్శిస్తారా? నేనైతే పక్కా విమర్శిస్తాను సార్. ఎందుకంటే ఎలాగో సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు సపోర్ట్ దొరకట్లేదని నేనే చెప్తున్నాను, నాలాంటి వాళ్ళు ఎందరో చెప్తున్నారు. చిన్న సినిమాల రిలీజ్ కి చాలా ప్రాబ్లం ఉన్నాయి, అన్ని విధాలుగా చిన్న సినిమాలు తీసిన వాళ్ళు నష్టపోతున్నారు. కనీసం గవర్నమెంట్ అన్న ఈ చిన్న సినిమాలకు సపోర్ట్ చేసి ఏదో అవార్డుకి తగ్గ సినిమా అయితే వాళ్ళు చూడాలి కదా సార్. అవార్డుకి తగ్గ సినిమాని పర్వాలేదు, కష్టపడి చిన్న సినిమా ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడి చేశారు, ఆ నిర్మాతలకు మనం సపోర్ట్ గా ఉందామని వాళ్ళు కనీసం ఇది చేస్తారంటే అక్కడ కూడా లేదు. ఎందుకు సార్, గద్దర్ అవార్డుకి నా సినిమా కూడా ఇచ్చాను సార్, పార్టిసిపేట్ చేశాను నేను కూడా. ఓకే, గద్దర్ అవార్డుకి అప్లికేషన్ పెట్టమంటే పెట్టాను. అప్లికేషన్ మామూలుగా నేను అనుకున్నా సార్ ఫ్రీగా ఉంటదేమో, అప్లోడ్ చేసేది సరే వెంటనే మనం చేస్తామేమో, ఫ్రీగా ఉంటది అనుకుంటే దానికి వచ్చేసి 18,000 గడుచుకున్నారు. 18,000 డీడీ 18,500 డీడీ గడుచుకున్నారు. మిగతా పెన్ డ్రైవ్ అని దాని మిగతా ఖర్చులు మొత్తం కలిసి 25,000 అయినాయి సార్. ఆ విధంగా ఒక 70-80 మంది పెట్టారు నాలాగా చిన్న సినిమాలు. ఎందుకంటే అది ఒక ఆశ. కనీసం 70-80 మందిలో కనీసీగా ఒక్కరికి కూడా రాలేదు సార్, ఒక్కరికి కూడా రాలేదు. కనీసం నా బాధ ఏంటంటే సార్ 25,000 ఖర్చు పెట్టి FDCలో ఇంత కష్టపడి వారం రోజులు 10 రోజులు తిరిగి శ్రమంతా వేస్ట్ చేసుకొని చేసినప్పుడు, మీకు ఆ డీడీలు కట్టి ఇంత చేసినప్పుడు కనీసం గద్దర్ అవార్డు ఫంక్షన్ కి ఇన్విటేషన్ అని ఇవ్వాలి కదా సార్. మాకు కనీసం ఇన్విటేషన్ కూడా లభించలేదా అండి? ఇన్విటేషన్ కూడా లేదు సార్, పార్టిసిపెంట్లకు కూడా లేదు. ఇంత దారుణం. కనీసం ఇంత 25,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టారా, ఎవరో చిన్న ప్రొడ్యూసర్లు ఎవరో ఇదిగో మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను ప్రోగ్రామ్ అన్న చూడండి అని చెప్పి మమ్మల్ని పిలవాలి కదా సార్. అవును, పిలవాలి కదా. అసలు ఇన్విటేషన్ లేదు, మమ్మల్ని పట్టించుకోలేదు సార్. దీన్ని బట్టి మరి ఏమన్నారు సార్? అంటే ఈ 75 మంది దగ్గర నుంచి కేవలం ఏదైతే ఎంట్రీ ఫీజు ఉన్నదో వాటి కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నారని అనొచ్చా? 100% మా డబ్బులు తీసుకొని ఎవరికో అవార్డులు ఇచ్చారు సార్. మా డబ్బులతోటి వేరే వాళ్ళకి అవార్డులు ఇచ్చారు. తర్వాత మరి మీ 75 మంది కలిసి క్వశ్చన్ చేయలేదా అండి? క్వశ్చన్ చేశారు సార్, ఇదిగో యూట్యూబ్లలో అదైతే చేశారు. ఎన్ని చేసుకున్నా కూడా ఎవరింటారు సార్ మా లాంటి వాళ్ళ మాటలు. కాబట్టి నేననేది ఏంటంటే గవర్నమెంట్ అన్న చిన్న చిత్రాలకి సపోర్ట్ చేయాలి, ఆ చిన్న సినిమాలు వాళ్ళు చూడాలి, చూసిన తర్వాత ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏదైనా పొరపాట్లు ఉంటే అమ్మ మీరు తీయద్దు, లేకపోతే మీరు ఇలా చేయొద్దు అని చెప్పాలి. ఇప్పుడు ఒక 1,000 రూపాయలు 100 రూపాయలు పెట్టి హాల్ టికెట్ తీసుకుంటే కనీసం ఎగ్జామ్ రాస్తే 2 మార్కులు 3 మార్కులు 10 మార్కులు వేస్తారు కదా సార్. మరి మేము ఇంత ఖర్చు పెట్టి సినిమా తీస్తే మాకు బాగుందని చెప్పలేదు, బాగలేదని చెప్పలేదు, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ ఒకటి సార్ నేను చెప్తున్నా, ఇప్పుడు నా వీడే మన వారసుడు సినిమాని నేను ఎందుకు తీసేయాలంటే సార్, ఈ గవర్నమెంటే ఈ డ్రగ్స్
పిల్లలు పాడైపోతున్నారు, డ్రగ్స్ తీసుకోవద్దు, గంజాయి తీసుకోవద్దు, దాని వలన వాళ్ళు తల్లిదండ్రులు నష్టపోతున్నారని ప్రతి అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆంధ్ర ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. నా కళ్ళతోడు కూడా చాలా మంది టీవీలలో చూసుకుంటూ, లేదు నాకు డబ్బులు వచ్చినా రాపోయినా ఈ పబ్లిక్ కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంలో నేను తీసాను సార్. మెయిన్ ఏంటి, డ్రగ్స్ మీదే తీసాను. పిల్లలు డ్రగ్స్ తిని పాడైపోతున్నారు సార్. తల్లిదండ్రులు ఎక్కడో కూలి పని చేసుకొని కాలేజీ ఫీజులు కట్టి పిల్లల్ని కాలేజీకి పంపిస్తే వీళ్ళు కాలేజీకి పోకుండా డుమ్మాలు కొట్టి చెడు అలవాట్లకు బానిసలు అయితే ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను సినిమాలో చూపించాను. సినిమా నేను చూసినా అండి. సినిమా ఇది ఓన్లీ సబ్జెక్ట్ కోసమే రిలీజ్ చేసిన అన్నారు, మరి దాంట్లో ఐటమ్ సాంగ్ ఎందుకు పెట్టిందండి? ఇప్పుడు ఓన్లీ నేను మెసేజ్ ఇస్తాను ఓ డ్రగ్స్ కోసం అంటే కాదు, అన్ని ఉండాలనే ఉద్దేశంలో సంక్రాంతి ఇప్పుడు ఎందుకు పెట్టానంటే సార్, కొన్ని ఆ సందర్భాన్ని బట్టి. సంక్రాంతి ఈరోజు ఆంధ్ర సైడ్ అంటే ప్రతి కరెంట్ ప్రాబ్లం డ్రామాలు వేస్తారు, శ్రీకృష్ణ రాయబారం నాటకాలు వేస్తారు, ఒక పక్కన చూసుకుంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతాయి. అయితే ఆ సన్నివేశం ఏంటంటే సంక్రాంతి పండుగ సన్నివేశం కాబట్టి ఒక సైడ్ ఏమో డ్రామా జరుగుతుంది, శ్రీకృష్ణ రాయబారం నాటకం, ఇంకొక సైడ్ ఏమో ఈ జ్యోతిలక్ష్మి ఆ టైప్ ఆఫ్ లో ఐటమ్ సాంగ్ జరుగుతుంటది. అన్నీ ఉండాలి కాబట్టి పెట్టాల్సి వచ్చింది, పెట్టాను. తర్వాత ఇంకోటి ఏంటి సార్, అదొకటే కాకుండా మెయిన్ ఏంటంటే రైతులు పడే కష్టం మీద సినిమా తీశాను. ఇంకోటి తీసుకుంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేనర్కి సంబంధాలు చేసుకుంటే వారికి పుట్టబోయే పిల్లలు ఎలా పుడుతున్నారు, కొన్ని డిసీజులు వచ్చేస్తున్నాయి అంటే ఒకే బ్లడ్ అని అంటారు కదా సార్, దాని వలన ఎంత నష్టపోతున్నారంటే నిజానికి నేను సినిమా తీయటం ముఖ్య కారణం ఏంటంటే నేను మేనరికం చేసుకున్నాను. మీ స్టోరీ అనొచ్చు, 50% మీ స్టోరీ నాది. అంటే నాలాంటి కుటుంబాలని నేను చాలా మంది నా కళ్ళతో 10 కుటుంబాలు చూశాను సార్. మేనరికం పెళ్లి చేసుకున్న పిల్లలు కొంతమంది గుడ్డోళ్ళు, కొంతమంది మోగోళ్ళు, కొంతమంది చెవిటి అంగవైకల్యంతో పుడుతున్నారు సార్. ఎక్కడ దాకా ఎందుకు సార్, నేను మేనరికం సొంత అక్కబిడ్డలు చేసుకున్నాను. నాకు 4 పిల్లల సంతానం అయితే 3 అవుట్. మరి నాకెంత బాధ ఉండింది సార్. కనీసం నేను నష్టపోయాను, నా విధంగా ఎవరు నష్టపోవద్దు కాబట్టి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీయాలి. నా సినిమా చూసిన వాళ్ళు మాత్రం 100% మేనరికం చేసుకోరు. అందులో చూపించాను, చేసుకుంటే ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించాను. చేసుకుంటే ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపెట్టిళ్ళు. అదే విధంగా ఎవరైతే ఫస్ట్ వైఫ్ ఉందో, నేను సినిమా చూసిన కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ వైఫే సెకండ్ మ్యారేజ్ ఎంకరేజ్ చేసింది. అంటే ఇప్పుడు పెళ్లి మేనరికం చేసుకోవద్దానా, లేకపోతే చేసుకున్నా కూడా రెండో పెళ్లికి ప్రేరేపించినట్ట? అయితే సార్ సార్, ఇప్పుడు ఒక కుటుంబానికి డబ్బు ఉండని, డబ్బు లేకపోయినా వారసులు అనేది కావాలి అని చెప్పి 100లో 99% ఇంటికి ఆడపిల్ల కావచ్చు, అటు మగపిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఇంటికి 1-2 పిల్లలు ఉండాలని కోరుకుంటారు. కానీ పూర్తిగా లేకపోయినా పర్లేదు, ఇప్పుడు ఏ రోజు వరకు మనం తిందాము చచ్చిపోదామని ఎవరు అనుకోరు. అయితే ఇక్కడ కథలో నేను మలుపు తిప్పింది ఏంటంటే, ఎవరైతే ఓ తాత ఉన్నాడో ఆ తాత ఏంటంటే ఈ సొంత కూతురు పెట్టే కదా, ఆయన ఏం చెబుతాడంటే ఆయన ఎన్నో కష్టాలు పడతాడు. నా కొడుక్కి ఇంతమంది పిల్లలు పుట్టారు, ఒక పిల్లడు కూడా బతకలేక అన్ని చనిపోయారు. ఇటు చూసుకుంటే నా రైతు అంటే హార్ట్ లో హోల్ ఉంటది కదా సార్, బాబుకి మేనరికం చేసుకోవటం వల్ల హార్ట్ లో హోల్ ఉంటది. ఆ హోల్ ఉందనే సంగతులకు తెలియదు. వీళ్ళేదో నాటు వైద్యమో నాటు ముందో ఏదో అది ఇచ్చి ఊర్లో బతికేవాళ్ళు ఒక నాటు వైద్యుడు డాక్టర్ కాడ తీసుకెళ్ళండి ఇదేదో ప్రమాదంగా ఉందంటే వీళ్ళు హాస్పిటల్కి పోగానే డాక్టర్ అంటాడు కదా సార్, డాక్టర్ హార్ట్ లో హోల్ ఉంది, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే వీళ్ళకి డబ్బులు లేవు. ఉన్న పొలం కూడా తాకట్టు పెట్టి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ ఫెయిల్ అయి చచ్చిపోతాడు. ఎవరు? ఆ ఒక్క మనవడు, ఉన్న బతికిన ఒక్క మనవడు చనిపోవటం వలన ఆ దిగులతోటి పొలం మీద అప్పు తెచ్చాను, మనవడు బతుకుతాడనే ఉద్దేశంలో డబ్బు ఖర్చు పెట్టాను, పురుగుల
మందు దాగి చనిపోతారా సార్? ఉమ్. ఎవరు? తాత నాయనమ్మ పురుగుల మందు దాగి చనిపోయినప్పుడు ఇక ఏం చేస్తారు సార్? మిగిలింది ఇద్దరే. ఆ భార్యాభర్తలు ఇద్దరు మిగలటం వలన ఏం జరిగిద్దో అనే ఒక బాధతో ఈమె కూడా పెళ్లి చేయటానికి కారణం ఏంటంటే పక్కింటి వాళ్ళు సూటిపోటు మాటలుతారు. ఇంకేముంది, ఈయన వంశం కొండనతోటి అంతరించిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి కట్టు, ఇంక వీళ్ళకేమి లేదని పక్కింటి వాళ్ళు అనటం మూలాన ఈ వంశం అంతరించిపోవద్దు, మా తాతగారి వంశం అనేది ఉండాలి అని ఈమె ఇష్టపడి కష్టపడి తీసుకొచ్చి పెళ్లి చేయటం జరిగింది. కాబట్టి ఆ విధంగా జరిగింది. కానీ అంటే రెండో పెళ్లి చేయటం తప్పు అనేది ఇట్లాంటి విషయాల్లో తప్పు కాదు. ఇప్పుడు ఈమె చేయలేదు, ఎవరో అనాథ పిల్లల్ని తీసుకొచ్చుకొని సాకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ కొంతమంది ఇష్టపడరు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా కథ అలా జరిగింది సార్. కాబట్టి ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే సినిమా చూడాలా. సినిమా చూస్తే మాత్రం తప్పే లేదు. నిన్న మీరు అడిగిన క్వశ్చన్ తమిళ్లో అడిగారు సార్. తమిళ సినిమాలో డబ్బింగ్ జరిగేటప్పుడు సినిమా చూసేటప్పుడు ఏమన్నారంటే రెండో పెళ్లి చేసుకోవడం తప్పు, కానీ ఎందుకు చేసుకున్నాడో కరెక్ట్ గా చెప్పావు, 100% చాలా బాగా చెప్పావు, తప్పే లేదన్నారు. కాబట్టి సినిమా చూస్తే కదా సార్ దానిలో ఉన్న కథ ఏంటి, ఆ కథ వలన ఇవాళ రేపు చాలా మంది చేస్తున్నారు సార్. డైరెక్టర్ గారు, సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు అనేవి ఎదగకపోవడానికి గవర్నమెంట్ లోపం ఏదన్నా ఉన్నదంటారా? ఇప్పుడు గవర్నమెంట్ లోపం అంటే సార్, ఇప్పుడు ఈ డ్రగ్స్ తినొద్దు, లేకపోతే ఈ గుట్కాలు తినొద్దు, లేకపోతే ఇంకో ఏదో చేయొద్దు, స్మగ్లింగ్ చేయొద్దు అని చెప్పి గవర్నమెంటే చెప్తుంది. అవును, దానికోసం స్పెషల్ టాస్క్లు కూడా ఉన్నాయి కదా, యాంటీ డ్రగ్ అది అని చెప్పేసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి కదా. ఉన్నాయి కదా సార్. మరి ఇప్పుడు ఈ బోర్డులు చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉంటాయి సార్, దాని మీద పెద్ద పెద్ద హీరోలే ఇది తినండి, ఇది తాగండి, అది తాగండి అని వాళ్ళే చెప్తున్నప్పుడు ఎక్కడ బోర్డు కనపడితే అక్కడ తీసి పడేసేయాలి సార్, గవర్నమెంట్ తీసేయాలి. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు చిన్న సినిమాలు పర్మిషన్ ఇచ్చేదే గవర్నమెంట్ లో తీసేస్తాయండి. మరి ఇంక ఎవరు తప్పు అనుకోవాలి సార్? తినేవాడు సినిమాలకు కూడా. మరి ఇప్పుడు నేను తీసిన సినిమా కూడా సార్, నేను తీసిన సినిమాలు అసలు సినిమాకి మాలాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వాలి సార్. ఎందుకంటే మేము తీసింది డ్రగ్స్ తినొద్దు, గంజాయి తాగొద్దు, తాగితే నష్టపోతారు అని మేము తీసాము. గవర్నమెంట్ ఏం చేస్తుంది, మంచిగా శ్రీశైలం అడవులు నరుక్కొని స్మగ్లింగ్ చేసుకోండి, గంజాయిని ఎలా దాటించాలి, బాటిల్ ఎలా దాటించాలి, ఎలా అమ్మేసి సొమ్ము చేసుకోవాలనే సినిమాలకి వీళ్ళు అవార్డులు ఇస్తుంటే మరి తీసేవాళ్ళు ఇంకా అలాంటి సినిమాలు తీస్తారు కదా సార్. సెన్సార్లోనే కట్ చేయాలి, సెన్సార్ నుంచి బయటకు రానిద్దు. డ్రగ్స్ వాడాలి తినేవాళ్ళని. మీ ఇంటెన్షన్ ప్రకారం పుష్ప సినిమాకు గద్దర్ అవార్డు రావద్దనా, లేకపోతే పుష్ప సినిమాకు అవార్డు రావద్దనా? అంటే నేను ఒక పుష్ప సినిమా గురించి చెప్పట్లేదు సార్, ఒక పుష్ప సినిమా గురించి నేను చాలా సినిమాలు చూశాను. సినిమాలో పోలీసులు ఉండగానే ఎలా దాన్ని దాటించాలి, బార్డర్ ఎలా దాటించాలి, ఎలా అమ్ముకోవాలని కళ్ళకి ఇప్పుడు ఫలానా సినిమా అని మనం పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు సార్, ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి సినిమాలకు పెద్ద పెద్ద అవార్డులు ఇస్తే వీళ్ళు సెకండ్ కూడా దానికి డబుల్ సినిమా తీస్తారు. కానీ మరి ఆపాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది కాబట్టి చిన్న సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు బయటికి రావట్లేవని అంటున్నారు. 100% సార్. చిన్న సినిమా సార్, నిజంగా చిన్న సినిమాల్లో మంచి కథలు ఉన్నాయి సార్. చిన్న సినిమాలని ప్రోత్సహిస్తే గవర్నమెంట్, ఇంకా వేరే స్టేట్లలో సబ్సిడీ ఇస్తారంట సినిమాలు తిస్తే, కానీ మన దగ్గర లేవు. సబ్సిడీలు పక్కన పెట్టండి సార్, చిన్న సినిమా నిర్మాతలకి కొద్ది గౌరవం ఇచ్చేసి వాళ్ళకు కొద్ది సపోర్ట్ చేసి ఏంటంటే క్యూబులు కట్టుకొని సినిమాలు థియేటర్లు ఇచ్చి రిలీజ్ చేపిస్తే అంతకంటే గొప్ప పని చేసినట్టు ఉండదు సార్. కాబట్టి చిన్న సినిమాలకి ఆ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అందరూ బాగుంటారు. ఇంకొకటి సార్, పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక సినిమా కూడా రిలీజ్ కావు, చిన్న సినిమాలు 100 రిలీజ్ అవుతాయి. అంటే ఇవాళ సినిమా కార్మికులు బతుకుతుంది చిన్న సినిమాల వల్లే. ప్రతి టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్ కాడ నుంచి చిన్న ఫైటర్ల కాడ నుంచి ప్రతి ఒక్కరు చిన్న సినిమాల వల్లే. ఆ చిన్న సినిమాలు 10 మందికి ఆధారం అవుతాయి కార్మికులకి. ఆ చిన్న సినిమా ప్రొడ్యూసర్ని మరి ఈ విధంగా చూస్తే మరి బాధే కదా సార్. కాబట్టి
చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీ నడుస్తుంది. లేకపోతే చిన్న సినిమాలు కానీ లేకపోతే థియేటర్లన్నీ మూసుకొని కూర్చోవాలి. ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకటి 3 సంవత్సరాలకు ఒకటి పెద్ద సినిమా సార్. పెద్ద సినిమా వచ్చిన దాకా చిన్న సినిమా వాళ్ళు తీయకపోతే థియేటర్లు ఏం చేస్తాయి సార్? ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు చిన్న సినిమాల వల్లనే థియేటర్లు కూడా కొద్దిగా బిజీగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త వారు ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే వారికి మీరు ఏమని మెసేజ్ ఇస్తారు? అంటే రావాలంటారా వద్దు అంటారా? ఇండస్ట్రీ అనేది చూస్ చేసుకోవాలంటారా వద్దంటారా? రావాలనే కోరుకుంటాను సార్. ఎందుకంటే ఒకటి అంటే రావాలని కోరుకుంటారు, కానీ ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కష్టపడాలంటారా లేక రాకుండా ఉండడం బెటర్ అంటారు? ఇప్పుడు ఒకటే సార్, నేను ఇందాక ఫస్టే చెప్పాను, సినిమా మీద ప్రేమ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను సార్, నాకు కష్టాలు తెలిసినాయి, నాలాగే ఇంకొకళ్ళు వాళ్ళు కష్టాలు పడాలి. సినిమా అంటే వాళ్ళకి సినిమా మీద ప్రేమ ఉంటుంది కదా, కాబట్టి సినిమా తీయాలా, సినిమా చూడాలా. ఒక్కటి చెప్తాను సార్, నేను ఈ గవర్నమెంట్కి కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే సినిమా ద్వారానే. ఇప్పుడు వరకు మాటలతో చెప్తే కుదరదు. సినిమా ద్వారానే మంచి నేర్పించవచ్చు, అదే సినిమా ద్వారా చెడు నేర్పించవచ్చు. ఏదైనా చెప్పాలంటే సినిమానే చెప్పుద్ది, సినిమానే చూసి నేర్చుకోవాలి. కాబట్టి సినిమా తీస్తూనే పోతుండాలా. అదే వీళ్ళు నష్టపోకుండా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలంటున్నా. చిన్న సినిమా ప్రొడ్యూసర్లకి, ఇంక పెద్ద సినిమా వాళ్ళకంటే ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది ఏదో ఒక విధంగా. చిన్న సినిమా వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ అన్న సపోర్ట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ పెద్దలు దయచేసి సపోర్ట్ చేయాలి చిన్న సినిమాలకి. చిన్న సినిమా చూడండి, దాని కథ ఎలా ఉందో చూడండి, థియేటర్లు ఇవ్వండి, క్యూబులు మీరే కట్టండి, రిలీజ్ చేయండి. అంత చేస్తే చిన్న సినిమాలు ఎప్పుడు ఇంకా ముందుకెళ్తాయి, కార్మికులకు కూడా సపోర్ట్ దొరుకుతుంది. అది నా కోరిక సార్. సినిమాలలో ఒక సినిమాలో సక్సెస్ఫుల్గా జర్నీ కొనసాగాలన్నా, సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలన్నా మనీ ఇంపాక్ట్ అనేది అవసరము, ప్లస్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం అని చెప్పేసి అయితే మీ మాటలలో అర్థమవుతుంది. అంతే అంటారా? అవును సార్, ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి సార్. ఇప్పుడు అదే కాదు సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మేము సపోర్ట్ చేస్తున్నాం, చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఏ సినిమాకి చేశారు, ఏ సినిమాకి చేయలేదు అంటున్నా నేనైతే. కేవలం బ్యాక్గ్రౌండ్ మనీ ఇవి మాత్రం ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది అని అనుకుంటే, ఈ మధ్య కాలంలో ఒక పెద్ద హీరో గాడ్ ఫాదర్, సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ సినిమాలే ఫెయిల్ అవుతున్నాయి. గాడ్ ఫాదర్ పుత్రుని సినిమాలు కూడా దాదాపుగా ఫెయిల్ అవుతున్నాయి. మరి దాన్ని మనం ఎట్లా చూడొచ్చు సార్? నేనేమంటానండి సార్, వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్లు సార్, అది అటైనా ఇటైనా వాళ్ళు నిలదొక్కోగలరు సార్. ఇప్పుడు ఈ సినిమా కాబట్టి ఇంకో సినిమాలు సంపాదిస్తారు, కానీ చిన్న సినిమాలు వాడు చేయలేడు కదా. నేనేమంటున్నానంటే చిన్న సినిమాలకి మీరు సపోర్ట్ చేయమండి, పెద్ద సినిమాలతో పోటీ పోల్చుకోలేము. మీరు అనేది కరెక్టే, పెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఏంటంటే కంటిన్యూగా తీసుకుంటూ వెళ్ళిపోతారు కదా సార్. ఇప్పుడు మా అలాంటి చిన్న సినిమాల వాళ్ళు ఒకటి దిగానే డౌన్ అయిపోతారు, మళ్ళీ ఇంకోటి తీయాలంటే భయపడతారు. కాబట్టి ఏంటంటే ఆ భయం లేకుండా కాపాడుకునే బాధ్యత సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే మేము ముందుకెళ్ళిపోతాం. నేను ఒకటి సార్, నేను సినిమా తీయటం ఒకే కారణం. మీరు ఇందాక అన్నారు, ఒక స్కూల్కి వెళ్ళి కూడా 1వ తరగతి కూడా చదవని వాడు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసి సినిమా తీసి రిలీజ్ చేసినోడు ఈ ప్రపంచంలో మీరొక్కళ్ళే ఉన్నారని నన్ను చాలామంది అన్నారు. ఎందుకు సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు కాల్ చేశారు. వీడే మన వారసుడు సినిమా తీసేవంట, బాగుంది అంటున్నారు, మా కోసం షో వేస్తామని అడిగారు. నేను ప్రసాద్ ల్యాబ్లో వాళ్ళ కోసం ప్రత్యేకంగా షో వేశాను. అందరు వచ్చారు. సినిమా ఏమన్నారు తెలుసా సార్, ఎంత బాగా కథ రాసుకున్నావా, నీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథ రాసుకున్నావు, కానీ మేము 30-40 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము తీయలేని పని, చేయలేని పని నువ్వు చేసావు. ఏంటి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు పాడటం కూడా చేసావు, మరి ఇన్ని చేసావు అని చెప్పి నన్ను సన్మానం చేశారు సార్ శాల్వాతోటి. అదే నా గొప్పతనం. ఈ సినిమాలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే ఈ సీన్లో కానీ పలానా ఇక్కడ సిచ్యువేషన్లో కానీ ఇది కాకుండా ఇంకో సీన్ పెడితే బాగుండేది, ఇట్లా కాకపోతే ఇట్లా చేస్తే బాగుండేది అని చెప్పేసి ఎక్కడన్నా అనిపించిందా మీకు సినిమా మొత్తం? నాకు ఎక్కడ అనిపించలేదు సార్, 100% ఎక్కడ బోర్ కొట్టలేదు స్క్రీన్ ప్లేలో కానీ. ఇప్పుడు సెన్సారు
సెన్సార్ సభ్యులు, మన సినిమా సెన్సార్ చూసిన వాళ్ళు నా సినిమాని ఒక్క కటింగ్ కూడా ఇవ్వాల. ఓకే. సహజంగా సినిమాలో చాలా కటింగ్లు వస్తాయంట, ఈ డైలాగులు మార్చండి, లేకపోతే ఈ సీన్ తీసేయండి, ఇది తీసేయండి అని చెప్పి చాలా కట్ చేస్తారు, చాలా తీస్తారు. నా సినిమాలో ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు, ఒక్క డైలాగ్ కూడా కట్ చేయలేదు. కాబట్టి బయటకు రాగానే సపోర్ట్లు కొట్టారు సార్. అంటే ఇప్పుడు సినిమాలలో ఇప్పుడు మీరు ఒక కటింగ్ చేయలేదని అంటున్నారు. ఇప్పుడున్న సినిమాలు దాదాపుగా ప్రతి ఒక రొమాంటిక్ యాంగిల్ కానీ ఎక్స్పోజింగ్ కానీ వీటి మాత్రమే షోయింగ్గా పెట్టుకొని సినిమాలు తీస్తూ ఉన్నారు. అటువంటివే క్లిక్ అవుతా ఉన్నాయి సినిమాలు. సో మీకు తీసేటప్పుడు ఈ లేకపోతే మరి నా సినిమా ఆడదు అని చెప్పేసి ఎక్కడైనా డౌట్ పడ్డారా మీరు? ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది సార్. ఇప్పుడు సినిమా చూస్తే పబ్లిక్ ఏమి నేర్చుకోవాలి సార్? మెసేజ్ తెలుసుకోవాలి, ఒక మంచి మెసేజ్ నేర్చుకోవాలా. ఇప్పుడు అన్ని బూతుల సినిమాలు, మీరు చెప్పే రొమాంటిక్ సినిమాలు, అసభ్యకరమైన సినిమాలే నడుస్తున్నాయి కానీ మంచి మెసేజ్ ఉన్న సినిమా నడవదు. నేను కూడా సినిమా తీస్తే నేను కూడా అదే టైప్ తీస్తాను. నెక్స్ట్ సినిమా మొత్తం రొమాంటిక్ యాంగిల్ గ్యారంటీగా అదే తీస్తా. నేను కమర్షియల్ గానే తీయాలి సార్. ఇప్పుడు నేను సినిమా తీసేటప్పుడు చాలా మంది డైరెక్టర్లు కూడా నా కథ విన్న తర్వాత, బాబు ఈ సినిమా తీయద్దు, ఈ రైతుల మీద సినిమా తీసి మెసేజ్ ఇస్తానంటే ఎవడు చూస్తాడా అని సినిమా, నువ్వు రొమాంటిక్ పిల్లల్ని కొంచెం రొమాంటిక్గా చూపి ఈ బూతులు మాట్లాడిపి అలాంటి సినిమాలు చూస్తారు. ఇప్పుడు అది తీయద్దు అన్నారు. నేను ఒకటే చెప్పిన సార్, ఈ సినిమా అయితే నేను తీస్తాను, ఎందుకంటే నేను ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి, నేను ఒక మెసేజ్ కోసమే తీస్తున్నాను, డబ్బుల కోసం కాదు. నెక్స్ట్ సినిమాలో మీరు రాసుకునే కథలా నెక్స్ట్ సినిమాలో కూడా మీరే హీరోనా లేకపోతే ఇంకెవరైనా పెద్ద హీరోలు ఎవరైనా పెట్టుకుంటారా? పెద్ద హీరోలు పెట్టే బడ్జెట్లు మన కాడ ఏడుంటాయి సార్, కొత్త వాళ్ళనే పెడతాను. కాకపోతే ఈ జనరేషన్ తగ్గట్టుగా కుర్రాళ్ళు పెడతాను. కాబట్టి నేనేదో నా పాత్ర నేను చేస్తాను. కాబట్టి ఇంతకు ముందు నేను హీరోగా చేశాను, ఆ కథ హీరో నేను కాదని చెప్పాను మీకు. కథ హీరో కాబట్టి ఆ కథలో నేను ఒక పాత్ర వేసాను. ఇప్పుడు చేసేది ఏంటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నేను చేసినప్పటికీ కూడా ఈ జనరేషన్లో కుర్రాళ్ళు పెడతాను. నెక్స్ట్ ఒకవేళ మీరు అన్నిట్లలో ఉన్నారు, దర్శకత్వం అన్నిట్లలో ఉన్నారు కాబట్టి ఈ అన్నిట్లలోకి వెళ్ళి ఓన్లీ ఒకటే చూస్ చేసుకోవాలి, ఒకటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటే దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు? నేను ముఖ్యంగా నటుడుగానే సెలక్షన్ చేసుకుంటా సార్. ఒకవేళ తమిళ్లో వెళ్తున్నారు, తమిళ్లో సక్సెస్ అయ్యి తమిళ్లో మిమ్మల్ని ఇంకో హీరోగా అక్కడ తమిళ్ ఇండస్ట్రీ అనేది యాక్సెప్ట్ చేస్తే తమిళ్లో ఉంటారా, తెలుగులోకి వస్తారా మళ్ళీ? ఇప్పుడు అదృష్టం ఎటువంటి అటు వెళ్తాం సార్. ఇప్పుడు తమిళ్ నుంచి మనకాడికి వస్తున్నారు, మన వాళ్ళు తమిళకి వెళ్తున్నారు. మీరు అన్నదానికి నిజంగా సరస్వతి మాత కానీ నాకు కరుణిస్తే, మొన్న నన్ను చాలామంది అడిగారు తమిళ్లో, నువ్వు I2 పర్సనాలిటీ బాగున్నావా బాబు, మేము ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాం, అందులో నీకు తప్పనిసరిగా మంచి పాత్ర ఉంది అని చెప్పి 2-3 డైరెక్టర్లుగా అడిగారు నన్ను. అక్కడ అవకాశం దొరికితే చేస్తాను. డైరెక్టర్ అండ్ హీరోగా ఉన్నటువంటి ఉప్పు రమేష్ గారు తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక హీరోగా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్గా తీసిన సినిమాలకు బదులుగా అక్కడ ఒక మసాలా సినిమా తీయాలంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే దాన్ని చూసి మార్చుకుంటా కదా సార్, నాకు తగ్గట్టుగా మారుస్తా. కథ మీది కాదు, ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే మీది, కథ వేరే వాళ్ళది, క్యారెక్టర్ మాత్రమే మీది. ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్గా తీసినటువంటి ఉప్పు రమేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత మసాలా సినిమాలో హీరోగా చేయాలంటే చేస్తారా? అంటే మనకు తగ్గట్టుగా కథను మారిస్తే చేస్తాం, లేకపోతే కంప్లీట్ అది మసాలా సినిమా యాక్సెప్ట్ చేస్తారా? అది మాత్రం చెప్పండి. చేయను సార్. అట్లయితే నేను ఒక మెసేజ్ ఉన్న సినిమా మాత్రమే చేస్తా. మన ఇక్కడ కానీ అక్కడ కానీ ఇంకేదో భూత పురాణ సినిమా చేయమంటే నేను చేయను, అంతే 100%. కాకపోతే ఎందుకంటే నేను ఒక ప్రజలకి పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ఇద్దామనే వచ్చాను సార్ నేను. కాబట్టి డబ్బుల కోసం ఏది పడితే అది తీయమంటే, ఏది పడితే అది చేయమంటే నేను చేయను. మీరు చేయరు. తీయాలని ఆఫర్ వస్తే తీస్తారా? తీయాలని ఆఫర్ వచ్చినా కూడా తీయను. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు ప్రతిదీ ఒక మెసేజ్ ఉన్నట్టే తీస్తాను నేను. అంతేగాని ఇప్పుడు నేను కథ రాసుకున్నాను. ఇందాక మీరే అన్నారు కదా, నేను నెక్స్ట్ సినిమా ఎక్స్పోజింగ్ కమర్షియల్ గా వెళ్ళిపోతా అన్నారు. అదే ఎక్స్పోజింగ్ పొజిషన్ లో తీస్తారా? కమర్షియల్ గా ఎక్స్పోజింగ్ ఉంటది, కానీ ఎలా ఉంటది అది పబ్లిక్ నచ్చే విధంగానే ఉంటది. ఎక్స్పోజింగ్ అంటే దానిలో చాలా పద్ధతులు ఉంటాయి సార్.
ఇప్పుడు చూపించాలి, ఎంతవరకు చూపించాలో అంతవరకు ప్రజలు మెచ్చేదే చూపిస్తాం, అంతేగాని లేనిపోని అని చూపిస్తే అది కరెక్ట్ కాదు, అలా జరగదు కూడా. ఒకవేళ సినీ ఇండస్ట్రీలో ఫెయిల్ అయినాయి, అన్ని డోర్లు ముగిసిపోయినాయి, ఇక నేను బయటికి రావాలన్నా సినిమా హిట్ కావాలన్నా ఇటువంటి సినిమా తీస్తే నేను హిట్ అయితే నా పేరు ఎదిగిపోతుంది అని అనుకున్నప్పుడు, అటువంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆర్జీవి లాంటి డైరెక్టర్లు వచ్చి మీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాంట్లో చేస్తారా? ఇక మీకు ఎటు దారులు లేవు, అన్ని దారులన్నీ ముగుసుకొని పోయి ఉన్నాయి. ఓన్లీగా ఈ సినిమా తీస్తే ఉప్పు రమేష్ అనే క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. ఉప్పు రమేష్ అంటే ఇండస్ట్రీలో ఒక పేరు, గాడ్ ఫాదర్ లాగా మోగుతుంది అనుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను ఒకటే చెప్పాను సార్, పాత్ర నాకు నచ్చితే చేస్తాను. ఆర్జీవి గారు తీసినా లేకపోతే ఇంకొక పెద్దలు ఎవరు తీసినా పాత్ర మనకు సూట్ అయ్యిద్ది, 10 మందిలో పర్వాలేదు రమేష్ బాగా చేశాడు, మంచి పాత్ర చేశాడు అనే పాత్ర వస్తేనే చేస్తాను. ఎందుకంటే ఇంకొక విషయం సార్, ఇప్పుడు నేను పెద్ద హీరోని కాదు, పెద్ద పేరున్నోడిని కాదు, కాబట్టి నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు ఎందుకు జారగొట్టుకుంటున్నావు అని చెప్పి అనుకోవటానికి లేదు. అన్నీ ఆలోచన చేసి మన కరెక్ట్గా వచ్చిన సూట్ అయిన పాత్ర అయితే తప్పకుండా చేస్తాను. అది ఏదైనా సరే, విలనైనా సరే, ఇంకేదైనా సరే, ఏదైనా చేస్తాను, కానీ గౌరవమైన పాత్ర అయితే చేస్తాను. అది సార్. ఇండస్ట్రీలో ఇంకా మీకు ఉన్నటువంటి మెయిన్ గోల్ ఏంటిదండి? అంటే ఇది ఈ పొజిషన్లో నేను ఉండాలని ఏది ఉంది సార్? సినిమా తీయాలనే ఉంది, సినిమాలో నటించాలని ఉంది, సినిమా ఇంకోటి తీస్తాను, అదే దీని మీదే ఉంటాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వచ్చాను, ఇంక దీనిలో నిలబడతాను. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, మీరు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ వచ్చిన అన్నారు, అంటే ఇండస్ట్రీ గురించి కాస్త పక్కగా పెడితే ఇంకో సైడ్ ఏంటిదండి? కన్స్ట్రక్షన్ అని అన్నారు. కన్స్ట్రక్షన్ ఏంటిది? కన్స్ట్రక్షన్ సార్. నేను కన్స్ట్రక్షన్ అంటే ఏం చేసేది? నేను చిన్నప్పటి నుంచి ఒక మేస్త్రి స్థాయి నుంచి, ఒక మేస్త్రి ఇల్లు కట్టి పునాది కానించి మొదలు పెట్టుకుంటే బిల్డింగ్లు కట్టేదాకా వచ్చాను. మేస్త్రి అంటే నార్మల్ మేస్త్రా, గుంపు మేస్త్రా అండి? గుంపు మేస్త్రే. నా దగ్గర ఒక 50-60 మంది మేస్త్రా అంటే మీరు ఇండస్ట్రీలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు అయితే. అంతా అదే వెళ్ళాను, ఇంకా వెళ్ళినట్టే. ఎందుకంటే చెప్పాను కదా సార్, లేకపోతే ఎక్కడో ఉండాల్సిన వాడిని ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే అది అమ్మవారి సరస్వతి మాత. ఎందుకంటే నేను మొన్న ఒక కలెక్టర్ గారు నన్ను సన్మానించారు సార్, IAS IPS పోలీస్ ఆఫీసర్ కూడా పెద్ద ఆయన. ఎందుకంటే నా సినిమా చూసాడు ఆయన, సినిమా చూసి అసలు నంది అవార్డులు ఏందండి, నీ పెద్ద పెద్ద అవార్డులు రావాలి సినిమాకి అని చెప్పి ఆయన పొగిడారు సార్. అదే నా గొప్పతనం. ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ అంటే ఇండస్ట్రీకి రాకముందుకు ఇటుక పేర్చుకున్న మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్షరం పేరుస్తున్నప్పుడు మీకు ఆ పని మీద ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఉండేదా, ఇక్కడ అక్షరం పేర్చుకుంటూ పోయినప్పుడు ఇది మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేనా? ఇంక దీని మీదకి వచ్చిన అక్షరం పేరుస్తా ఉన్నా సార్. ఇప్పుడు నేను ఇటుక పేర్చినట్టు ఇటుక పేర్చిన అనుభవమే ఇక్కడ అక్షరాలని పేరుస్తూ వచ్చేసాను. డైరెక్టర్ గారు మీ డైరెక్షన్లో ఇవన్నీ చెప్పిళ్ళు, కానీ మీ యాక్టింగ్ కొంత మా ఆడియన్స్ కోసం చూపెట్టాలి అని చెప్పేసి అనుకుంటారా? ఏమన్నా యాక్టింగ్ కానీ ఏదన్నా డైలాగ్ కానీ ఏమన్నా చెప్తారా? ఫస్ట్ మీరు పాటలు కాబట్టి పాటల నుంచి స్టార్ట్ చేసి కాబట్టి ఒక పాట వేసుకోండి, పాట తర్వాత మనం డైలాగ్ పోదాం. సార్ ఒక పద్యం పాడతాను సార్, ఎందుకంటే ఆ పద్యమే ఈరోజు వీడియో మన వారసుడు సినిమా తీయటానికి ముఖ్య కారణం. ఆ పద్యం ఏంటంటే, శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణుల వారు పానుపు మీద పండుకొని ఉంటారు, అర్జునుడు వస్తాడు, అర్జునుడు వచ్చి కాళ్ళు మొక్కే సన్నివేశంలో వస్తుంది. ఓకే, అర్జున నీవా ఎప్పుడు వచ్చితివి, ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరను సుకులే కదా, యశోబాకులు నీదు అన్నలను, భవ్య మనస్కులు నీదు తమ్ములను, చక్కగనున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాగ్యకు దక్కగా నిల్చి, శాంతుగతు తాను శరించునే తెల్పు మర్జునా. ఆ
నైస్ 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 అండి. నాకు నిజంగా ఇంట్లో చిన్నప్పుడు కథలు వచ్చాయి. ఈ కథలు వింటానప్పుడు ఆ మ్యూజిక్ ఏదైతే వస్తుందో అదే వింటానంటే అనిపిస్తుంది. నేను మీ ఇక్కడ లేను, మీరు చెప్తున్నప్పుడు నేను ఆ స్క్రీన్ మీదకి పోయినా. నేను ఆ పద్యం సెంటిమెంట్ ప్రకారం ఈ పద్యం మన సినిమాలో కూడా పెట్టాను సార్. ఇప్పుడు ఈ పద్యాన్ని అండి, ఈ పద్యం పాడేది కదా, ఈ పద్యం ఇని నేర్చుకున్నారా లేకపోతే దాన్ని కూడా రాసుకొని నేర్చుకున్నారా? అక్కడ వస్తుంది ఎన్టీ రామారావు గారి పద్యం వస్తుంది, చూసుకొని పేపర్ మీద రాసుకొని చెప్పేసారు. మా అక్షరాలు కూడా చాకు సాకు చా రాస్తా అన్న మీరు అది కష్టం కూడా రావాలంటే అది అది నిజంగా గొప్ప విషయం ఉండేది. అవును. ఓకే, పద్యం పాడిల్లు. పద్యం తర్వాత ఒక పాట పాడండి. పాట కాదు సార్, ఒక డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారు, పాట పాడండి. మీరు ఇన్ని పాటలు రాశారు, పొలిటికల్ లీడర్స్కి రాసిళ్ళు, అట్లనే కొంతమంది కూడా వ్యక్తులకు రాసిళ్ళు. దాంట్లో మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే ఒక పాట పాడండి. పాట నేను ఒక పాట పాడతాను సార్. అంటే ఈ జనరేషన్ కుర్రోళ్ళకి సంబంధించి పాడండి. అంటే కాలేజీకి అమ్మాయి ఎంటర్ అవుతా ఉంటది. ఈ కుర్రాళ్ళు అమ్మాయిని చూసి అంటే ఇక్కడికి నిక్కరేసుకొని వస్తుంది కాలేజీకి. ఓకే, ఆ అమ్మాయిని చూస్తూ పాడతారు. ఒక లైన్ 2 లైన్లు పాడతాను. ఎంత చక్కగుందిరో ఇంగ్లీషు పిల్లరు, వేసుకున్న అంగి చూసి పారశాని అయితిరు, గింత నిక్కరేసుకొని గిరాగిరా నడుస్తుంటే, గింత నిక్కరేసుకొని గిరాగిరా నడుస్తుంటే, చేతిలోన నోటు బుక్కు చెయ్యి జారిపోతుంది. ఏమి చేద్దు మామా, నేనేమి చేద్దు మామా, ఈ పోరి ముఖం చూసి మనసుకి ఇలాగిలా లాగుతుంది. 10వ క్లాసులో మంచిగా ఎగ్జాము పాస్ అయ్యి కాలేజీ చదువుకొచ్చి చెడిపోతివి రాబాయి. 10వ క్లాసులో మంచిగా ఎగ్జాము పాస్ అయ్యి కాలేజీ చదువుకొచ్చి చెడిపోతివి రాబాయి. పిల్లగాలి తగిలి మనం పిచ్చి వాళ్ళం అయ్యాము, డిగ్రీలు పేలయ్యి రోడ్ల మీద పడ్డాము. అరే ఎంత చక్కగుందిరో ఇంగ్లీషు పిల్లరు, వేసుకున్న అంగి చూసి పరశాని అయితిరు. ఈ పాట రాసి పెట్టాను. మీరే రాసారా? నేనే రాశాను. బాయ్ రాయ్, రైమింగ్ కూడా మంచి కలిసి రాశాను. ఇప్పుడు అదే కదా సార్ నా సినిమాలో టోటల్గా అటు తెలంగాణ ఆంధ్ర కలిపి కొట్టి రాశాను. ప్రేమలో పడ్డాను మామ నిన్ను చూశాక, ప్రేమంటే తెలియదు ఇన్నాళ్ళు నమ్ము నా మాట, నిన్ను చూశాక మనసు ఆగనన్నది, ప్రేమిస్తానంటూ నీ వెంట పడ్డది, నిన్ను చూశాక మనసు ఆగనన్నది, ప్రేమిస్తానంటూ నీ వెంట పడ్డది, సరేనంటావా మామ సరేనంటావా, సరేనంటావా మామ సరేనంటావా అని రాసింది. మీరు నిజం చెప్పండి, ఏ ట్రైనింగ్ తీసుకున్నారు చెప్పండి పాటలు పాడండి. నిజంగా చెప్తున్నా సార్, నేను ఏ ట్రైనింగ్ తీసుకోలేదు. ఒంగోలు రావాలని, ఒంగోలు గిత్తలాగున్నావు మామ, నీ కొంటి చూపులో ఉన్నది ప్రేమ, ఆ ప్రేమ నా సొంతం కావాలి మామ, ఆ ప్రేమ నా సొంతం కావాలి మామ, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తాను మామ, సరేనంటాను మామ సరేనంటాను, సరేనంటాను మామ సరేనంటాను అని చాలా రాశాను. చాలా పాటలు రాశాను సార్. ఇంకా లవ్ పాటలే పాడుతున్నారు మీరు. మీరు కొంపేసి లవ్ ఫెయిల్యూర్ కాదు కదండి? లేదు సార్, అంటే ఈ జనరేషన్ కి అందరూ కావాలి కదా సార్. ఇప్పుడు లవ్ మ్యాటర్ కి సంబంధించి మెసేజ్ ఇచ్చే పాట ఏదన్నా మెసేజ్ ఇచ్చే పాట అంటే ఇంకా ఇంతకంటే మంచి మెసేజ్ ఇచ్చే పాట ఏది లేదు. తాత ఓ మంచి తాత, తాత నా మంచి తాత, నా వెంట ఉండాలి నువ్వెప్పుడు, నా వెంట ఉండాలి నువ్వెప్పుడు, తాత ఓ మంచి తాత, తాత నా మంచి తాత, మనవడా నా చిన్ని రాజా, నీ వెంట ఉంటాను నేనెప్పుడు, నీ వెంట ఉంటాను నేనెప్పుడు, మనవడా నా చిన్ని రాజా, మనవడా నా ముద్దు రాజా, అమ్మాయిని మరవబోకు ఏనాడు నీ కండదండలేవారు, అమ్మాయిని మరవబోకు ఏనాడు నీ కండదండలేవారు, నీ ఎదుగుదల చూసివారు ఎంతో మురిసిపోయే తల్లిదండ్రులు, నీ ఎదుగుదల చూసివారు ఎంతో మురిసిపోయే తల్లిదండ్రులు, మనవడా నా చిన్ని రాజా, మనవడా నా ముద్దు రాజా,
నా వేలు పట్టుకొని బడిదాకా నడిపించి ఉప్పాటలాడిస్తేవి, కీలు గుర్రమైన నడిపిస్తేవి, ఉప్పాటలాడిస్తేవి, కీలు గుర్రమైన నడిపిస్తేవి అనేది ఆ పాట కూడా నా సినిమాలోనే ఉంది, నేనే రాశాను. అదే తాత మనమన్ల మధ్యలో ఉన్న అనుబంధాన్ని చెప్పుకుంటూ ఆ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని చూపెట్టాడు. అదే సార్ అంత మెసేజ్ ఉన్న సినిమా అంటే. నిజంగా ఇలాంటి సినిమాలు ఎప్పుడో తీరు సార్ ఎవరు అలాంటి సినిమాలు. నేను తీసాను, పబ్లిక్ చూస్తే బంధాలు, తాత మనవడుకున్న బంధాలు, తల్లిదండ్రులు ఈ రోజులలో కరువైంది అదే కదండి. తాత మనవడు కానీ, తాత మనవరాలు కానీ, తాత నాయనమ్మ, అమ్మమ్మ తాత వీళ్ళందరికీ దూరంగా ఉండి ఏదో జనరేషన్ అప్గ్రేడ్ అనుకుంటా తల్లిదండ్రులు కూడా మర్చిపోయే కాలం ఈ పాట అంటే నిజంగా. అందుకని ఈ టైంలో ఇలాంటి సినిమా కావాలి, మంచి సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమాని తీసాను సార్. నైస్ అండి, గొప్పదనం. మీరు ఈ పాట కానీ మీ కంటెంట్ కానీ చాలా అద్భుతమైన ఆలోచన అండి ఇదంతా. నెక్స్ట్ ఒక డైలాగ్ చెప్పాలా? ఖచ్చితంగా చెప్పాలి. చెప్తాను సార్, మీకోసం, మన ప్రేక్షక దేవుళ్ళ కోసం ఈ డైలాగు. ఇది ప్రతి ఒక్కరిలో జనరల్గా ప్రతి ఒక్కరు అనుభవించిన బాధలని నేను డైలాగ్ రూపంలో రాశాను. ఇది ప్రతి కుటుంబంలో ఉంటుంది, ప్రతి బిజినెస్లో ఉంటుంది. ఎందుకంటే చేసిన మేలు మరిచి అన్నం పెట్టిన వాడికి సున్నం పెట్టేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఏదో ఒక బిజినెస్ కావచ్చు, కుటుంబంలో కావచ్చు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని పెద్దగా చేయాలంటే ఇంట్లో పెద్దవాడు అనేవాడు ఉంటాడు సార్. అతను తన కష్టాన్ని, తన అన్నీ కూడా వాళ్ళ కోసమే చేసి పెద్దవాళ్ళని చేస్తే, నువ్వేం చేసేవాళ్ళే మాకు, మేమే గొప్పవాళ్ళం అయ్యామని చెప్పుకునే రోజులు అన్నమాట ఇవి. చేసిన మేలు మర్చిపోయే వాళ్ళకి ఈ డైలాగు అంకితం చేస్తున్నాను. చెప్పండి. మామ ఆగాగు, ఏమంటివి, మా సహాయం కోరి మా వద్దకు వచ్చిన వారికి మేము సహాయం చెయ్యలేదంటివా? ఎంత మాట. అవునులే, మీకు నీతి ఎక్కడుంది? అలనాడు తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, ఊరూరు భిక్షమెత్తుకుని తింటూ పరాయి కొంపల్లో బతికిన మీకు ఎగ్గేమి సిగ్గేమి? అహో, మీరంతా నావారే కదా అని నా హక్కున చేర్చుకున్నా. నాకున్న తెలివితేటలతో నా చెమట సుక్కలను దారగా పోసి మీకు ధనము సంపాదించి అందలం ఎక్కిచ్చాను. కానీ మీరు నాకు చేసిందేంది మామ? 10 మందిలో నన్ను అవమానించారు, హేళన చేశారు, పరులు వింటారు అన్న ఇంగిత జ్ఞానం మరిచి భళ్ళున పళ్ళికిలించి నవ్వసాగితరి. నేను విసిరిన ఎంగిలి మెతుకులు తిన్న సునకాలు మారెత్తి కూతలేడు తగునా? ఆ మాటలకి, ఆ సూపులకి నా మనసు 1000 రొక్కలైనది మామ, 1000 రొక్కలైనది. చేసిన మేలు మరిచి తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ఆ నీచులను వెంబడేసుకుని వచ్చుటియే కాక ఈ సభాభవనం నియమ నిబంధనలను ఉల్లంఘించే సాహసం చేసి తిని అయిన వాడివి, అమ్మ తమ్ముడివి అని ఇంతసేపు నీ వ్యర్థ ప్రసంగములను మేము వింటిమి. ఇక సాలించు నీ నక్క వినయములు. ఏది ఏమైనను కావచ్చును. ఇక మీరు మా ముందు నిలబడరాదు, మీ మాటలు మేము వినరాదు. ఎవరక్కడ? ఈ నీచుల్ని మెడపట్టి నా సభాభవనం గేటు బయటకు తోసేయండి. యామ్ ఐ రైట్? ఈ డైలాగ్ ఏంటంటే నాకు ఏమంటే గుర్తుకొస్తుంది. అంటే దాన్ని ఇన్స్పైర్ చూసుకొని రాసిల్లా అండి ఇది? అవును సార్. దానవీర సూరకర్ణలో ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి, జాతి నెపమున సూత సుతుని కింద నిలు అర్హత లేదందువా? ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి జననం ఎట్టాంటిది? మట్టి కుండలో పుట్టితీవి కదా, మరి నీది ఏ కులము? నాతో చెప్పిత్తురేమయ్యా? సో ఆడియన్స్ చూసారు కదా, ఇంత అద్భుతమైన ప్రదర్శన, ఇంత కలమ్మ తల్లి పుత్రుడు స్వపుత్రుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడు వెనకట చూసేది కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై దాసరి నారాయణరావు గారు అన్నట్టు, ఇప్పుడు నేను ఈ మధ్యలో ఈ సినిమాలలో ఇప్పుడు మన ఉప్పు రమేష్ గారి పేరును ఆ విధంగా చూసిన.
వాస్తవానికి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవార్డులు కూడా ఇటువంటి వారికి ఇవ్వాలి. ఎందుకంటే ఒక చదువు లేని వ్యక్తి, బడికి పోని వ్యక్తి తన స్వతహాగా సినిమాలు చూసి అక్షరాలు నేర్చుకొని స్వతహాగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్టింగ్ అన్ని 24 క్రాఫ్ట్స్లో దాదాపు అన్ని క్రాఫ్ట్స్ను హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకు అవార్డులు ఇచ్చి గవర్నమెంట్ అనేది ప్రోత్సహిస్తే ఇటువంటి వ్యక్తులు మరెంతో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. వారిని చూసి ఇన్స్పైర్గా ఇంకా కొత్త వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించాలని చెప్పేసి TG24 టీవీ తరఫున కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మా TG24 టీవీ కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి. చాలా సంతోషం సార్. ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే సార్, TG24 టీవీ ఛానల్ వారికి చాలా రుణపడి ఉంటాను సార్ నేను. ఎందుకంటే మాలాంటి కొత్త వాళ్ళని మీ ఛానల్ పిలిచి ఇలాగా 10 మందికి తెలిసే విధంగా 10 మందికి మమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ చాలా సంతోషం సార్. సో మచ్ అండి. థ్యాంక్ యూ.